హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. వరంగల్ అంత అర్జెంటుగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఏమో, అది అంత ప్రాధాన్యమైన సంగతి కాదు. ఏమైనా కానీ అమూల్య క్షేమంగా ఉంది, అదే చాలు. అతను పెట్టె సర్దుకుంటుంటే అమూల్య కోసం ప్రత్యేకంగా పండగకి తెచ్చిన చీర కనిపించింది. అతను అప్రయత్నంగా దానిని గుండెల కదుముకున్నాడు. థ్యాంక్ గాడ్, ఇది కొన్నవేళ మంచిదే. దీన్ని ఎంతో ఇష్టంతో కొన్నాడు. తను అంత ఇష్టపడడమే అశుభమా అనిపించింది. అమూల్యను మళ్ళీ చూడలేనేమో అన్న భయం అతని ఎంత అదుద్దా పెట్టిందో ఇప్పటికీ ఈ ఆనందం చూస్తుంటే తెలుస్తోంది. అమూల్యను తను ఏమీ అనడు. అసలు అమూల్య తప్పేముంది? తను ఊరు వెళ్తున్నానని ఉత్తరం రాసి పెట్టింది. అదుద్దాతో మతిపోయి చూడకపోవటం తనదే తప్పు. అమూల్య క్షేమంగా ఉండడం అనేది తనకి ఎంత అవసరమో కూడా అతనికి అర్థం కాసాగింది. శ్రీరామనవమి వేడుక ఎన్నడూ ఎరగనంత వైభవంగా జరిగింది. బామ్మ ఊరంతా పిలిచి సంతర్పణ చేసింది. ఆవిడ వెడల్పాటి జరీ అంచుగల పట్టుచీర కట్టుకుంది, చంద్రహారం వేసుకుంది, వేళ్లకు ఉంగరాలు పెట్టుకుంది. కుర్చీలో కూర్చుని వచ్చి వెళ్ళేవారితో యోగక్షేమాలు అడుగుతూ కబుర్లు చెప్తోంది. బామ్మను అలా చూస్తుంటే అతనికి తన చిన్నప్పుడు అమ్మా నాన్నలతో వచ్చినప్పుడు సంగతి గుర్తుకు రాసాగింది. అప్పుడు కూడా బామ్మ ఇలాగే టీవీగా ఉండేది. ఇల్లు వచ్చేపోయే వారితో సందడిగా కలకల్లాడుతూ ఉండేది. ఈ ఇంటికి పూర్వపు వైభవం వచ్చింది. బామ్మ అమూల్య చేత ఆడవాళ్ళందరికీ పళ్ళు పూలు, చీర, జాకెట్, గుడ్డలు ఇప్పించింది. తన చేత మగవారికి దోవతలు, తువ్వాళ్ళు ఇప్పించింది. ఆవిడ పొందుతున్న ఈ ఆనందం చూస్తుంటే మనోజ్కి తను ఖర్చు చేసిన డబ్బు సద్వినియోగం అయినట్లుగా అనిపించింది. అమూల్య తను తెచ్చిన చీర కట్టుకుంది. బామ్మ ఇచ్చిన నగలు పెట్టుకుంది. దుర్గ కట్టి ఇచ్చిన పూలు పెట్టుకుంది. ఆ ఇంట్లో అందరికీ అమూల్య అంటే ఇష్టమే. అందరి పట్ల అమూల్య ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ఆ ఇష్టం అనేది అకారణంగా రాలేదు. ఒక్కొక్కరి మనసు అర్థం చేసుకుని వారితో కలిసిపోయే వ్యక్తిత్వంలో వచ్చిన దానివల్ల వచ్చింది. అమూల్య తన అందరిలా నవ్వుతూ తులుతూ ఉన్నా అప్పుడప్పుడు ఆ కళ్ళల్లో విషాదం, కాస్తంత పరధ్యాస. అంతలోనే ఎవరో పిలవగా ఉలికిపాటుతో ఈ లోకంలోకి రావటం మనోజ్ దృష్టికి అందకపోలేదు. అమూల్య ఎందుకు అది సంతోషంగా లేదు? ఆమె చేస్తున్న ప్రతి పని ఎదుటివారి సంతోషం కోసం ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ పని పట్ల లీనమవటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ చర్యలో ఆమె మనసులో ఆనందం వెల్లివిరుస్తున్న కాంతులు ఆ కళ్ళల్లో కనిపించటం లేదు. శివాని మర్చిపోలేకపోతుందా? అతనికి అమూల్యని చూస్తే జాలేసింది. శివ మరణం ఆమె తప్పు కాదు. ఈ పరిస్థితుల్లో తను భారీగా తనే కోరుకుని వచ్చింది. తనని చూస్తే ప్రతిక్షణం శివ ఉంటే అనిపిస్తుందా? అనిపించటం అపరాధమేమి కాదే. మనోజ్ తన మీద తనకే హఠాత్తు కోపం వచ్చింది. ఏం చేస్తున్నాడు తను? అమూల్యని పెళ్లి చేసుకుని అంటీ ముట్టనట్టుగా ఉంటున్నాడు. అమూల్యకి శివ గుర్తుకొస్తున్నాడు అని బాధపడుతూ దూరంగా ఉంటున్నాడే తప్ప శివ గురించిన జ్ఞాపకాలు అమూల్య మనసులో తెరమరుగయ్యేట ఏ ప్రయత్నమూ చేయటం లేదు. అతని ఇల్లంతా చూశాడు. ఈ ఇల్లు అమూల్య రాకతో ఎంత కలకలలాడుతుంది. బామ్మ ముఖంలో ఎంత ఆనందం, తన జీవితానికి ఎంత నిండుదనం వచ్చింది, తన మనసుకి ఎంత శాంతి, వ్యాపారపరంగా ఎంత అభివృద్ధి. వీటన్నిటికీ తనకి ఇచ్చిన అమూల్యకు దొరికింది ఏమిటి? ఒంటరితనం. అనుక్షణం శివ జ్ఞాపకాలు. అమూల్యకు స్వేచ్ఛనిచ్చారని సంతృప్తి పడుతున్నాడే తప్ప ఆమె జీవితం ఆనందమయం చేయాలి అని పోరాడటం లేదు. అమూల్యను ఒంటరిగా వదిలేశాడు. నేను నీకున్నాననే ధైర్యం ఇవ్వలేదు. జరిగిపోయింది తిరిగి రాదు. శివ బ్రతికిరాడు. ఈ రోజు కాకపోతే ఇంకో నెలకు, ఇంకో ఏడాదికైనా తామిద్దరూ నిజమైన దంపతులు కాక తప్పదు. గతమని ఈ ఇనుప పూచలు తనే ఛేదించాలి. అమూల్యకు తనే దగ్గర చూడాలి. ఇది ప్రేమ కోసం, ప్రేమతో కూడిన పోరాటమే. ఇంకా జంక అవసరం లేదు. అమూల్య నాది అనే భావమే తనకి మనోధైర్యం ఇస్తుంది. అమూల్య కళ్ళల్లో విషాదం చూసి బాధపడి దూరంగా ఉండిపోయాడు తను. అది తప్పు కాదు. మళ్ళీ ఆ కళ్ళల్లో ఆనాటి చిలిపి చిరుదరహాసాలు విరబూయాలి. అది తన కర్తవ్యం అవ్వాలి. మనోజ్ మేడ మీద గదిలో మంచం మీద దిండుకు మోచేయానించి కూర్చుని ఉన్నాడు. అతని ఆంతర్యం ఈ సంఘర్షణతో డోలాయమానంగా ఉంది. అమూల్య ఆ క్షణంలో గదిలోకి వచ్చింది. తను ఇష్టపడి తెచ్చిన చీరను కట్టుకున్న అమూల్య ఇంకా కొంచెం సేపు చూడాలనిపిస్తోంది. ఆ చీర బాగుందని భావించాడు, కానీ అమూల్యకి ఇంత బాగుంటుందని ఊహించలేదు. అమూల్య లోపలికి వచ్చింది. అందరూ వెళ్ళిపోయారా? మామూలు సంభాషణగా అడిగాడు. ఆచార్యుల గారి మరదలు కూతురు వచ్చారు. తెచ్చిన చీరలు అయిపోయాయి. బామ్మ మిమ్మల్ని అడిగి డబ్బు తెమ్మన్నారు అంది. మనోజ్ లేచి సరిగ్గా కూర్చొని జేబులో పర్సు తీసి ఇచ్చాడు. తీసుకో అన్నాడు.
అమూల్య లెక్కబెట్టి తీసుకుని పరిచిచ్చేసింది. ఈ చీర నేను ఎంతో ఇష్టంతో తెచ్చాను. నువ్వు కట్టుకుంటే ఇంత బాగుంటుందని అనుకోలేదు సుమా. మనసులో మాట చెప్పేశాడు. అమూల్య మాట్లాడలేదు. మనోజ్ ఇలాంటి వ్యక్తిగత సంభాషణ చేయటం ఇదే ప్రథమం. నీకు నచ్చిందా? తలూపింది. నచ్చకపోతే నువ్వు కట్టుకోవని నాకు తెలుసు. ఆ స్వతంత్రం నీకుందిగా. అమూల్య మాట్లాడలేకపోయింది. అతని మాటల్లో నీవు ఇష్టపడి కట్టుకున్నావు అనే స్ఫూర్తి వచ్చింది. అమూల్య సంభాషణ పెంచలేదు. అక్కడ నిలబడలేదు. వెళ్ళిపోతుంటే అతను పిలిచాడు. ఆగు. అమూల్య అతని ఆదేశం అక్షరాల పాటించినట్టే ఆగిపోయింది. కానీ తిరిగి చూడలేదు. అతని మాటకు వేచి చూస్తున్న దానిలా ఉంది. బయట నుంచి వచ్చిన అతిథుల సంగతి సరే, బాగానే మర్యాద చేసి పేరు తెచ్చుకుంటున్నావు. కానీ గంటన్నర నుంచి నీ ఇంట్లో వేచి చూస్తున్న ఈ అతిథి మాట ఏమిటి? అమూల్య అతని వైపు తిరిగింది. సూటిగా అతని కళ్ళలోకి చూసింది. ఆ చూపులో ఏమిటి ఈ ధోరణి అనే ప్రశ్న అతనికి తెలుస్తూనే ఉంది. అది గమనించినట్టే లేచి దగ్గరకు వస్తూ అన్నాడు. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో తెలుసా? మీ ఇంట్లో. నీ ఇంట్లో. అర్థం కాలేదా? శివ నీకు వ్రాసి ఇచ్చిన నీ ఇంట్లో. వేలు పెట్టి చూపిస్తూ అన్నాడు. అవును. శివ ప్రసంగం ఎన్నాళ్ళు ఎత్తకుండా జాగ్రత్త పడడం తన తప్పు. ఆ ప్రసక్తి మాట మాటికి తీసుకొచ్చి అది చాలా మామూలు విషయంగా చేసేయాలి. అమూల్య గబాల్న అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. అతను చుట్టుక్కున చేయి పట్టి ఆపాడు. ఆమె తెల్లబోయినట్టు చూస్తోంది. నేను నీ ఇంట్లో అతిథిని. నా జీవితంలో నువ్వు కేవలం నా అధీనవి మాత్రమే. బేష్, బాగుంది. చాలా బాగుంది కదూ. చాలు, ఈ నాటకానికి ఇక స్వస్తి చెప్పాలి. ఇక మన ఇద్దరి ఇష్టాలతో సంబంధం లేదు అమూల్య. అతని కంఠం భావోద్వేగంతో పిలిచింది. అమ్మాయి గారు, బామ్మగారు పిలుస్తున్నారు. మెట్ల మీద గబగబా వస్తున్న దుర్గ హఠాత్తుగా ఆగిపోయింది. మనోజ్ అయిష్టంగానే అప్రయత్నంగానే అమూల్య చేయి వదిలేశాడు. అమూల్య క్రిందకి వెళ్ళిపోయింది. మనోజ్ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అతనే ఆవేశపు పొంగు చల్లారింది. మరుక్షణం చెప్పరాని సిగ్గుగా, అవమానభరితంగా అనిపించింది. అమూల్యకు దగ్గరవ్వాలనే ప్రయత్నంలో తనని తాను ఇలా అవమానపరుచుకోకూడదు. ఏమైంది తనకి? ఎన్నడో కలలో కూడా అనుకొని పిచ్చి పనులు చేస్తున్నాడు. అతని ఆంతర్యం అమూల్యను నిజమైన భార్యగా స్వీకరించమని ఆదేశిస్తోంది. అది అమూల్య పెట్టుకున్న ఆత్మ స్వాతంత్రపు సరిహద్దు. చెరిపేటమవుతుందనని భయపడుతున్నాడతను. నిన్న కొద్దిసేపు అమూల్య కనిపించని ఎడబాటు వల్ల తను పడిన ఆవేదన ఏమిటో ఆమె గుండెల్లో తలదాచుకుని చెప్పే చనువు కావాలి అనిపిస్తుంది. ఇద్దరూ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. పావురాలపల్లిలో ఆ రోజు సాయంత్రం అమూల్యతో మాట్లాడిన తర్వాత క్రిందకు వచ్చిన మనోజ్ 2 రోజులు అక్కడున్నా మళ్ళీ మేడ మీదకి వెళ్ళలేదు. అమూల్య కూడా అతనితో ముభావంగానే ఉంది. మనోజ్కి ఇది ఇంకా కష్టంగా అనిపించింది. అసలు ఇద్దరూ కూర్చుని ఈ విషయం ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే కానీ మనోజ్ మళ్ళీ ఆ ప్రసంగం ఎత్తడానికి చాలా ఇదిగా అనిపిస్తోంది. అమూల్య ఏమైనా అనుకొని తన మనసులో మాట చెప్పేశాడు. కానీ ఈ మనోనివేదన ఇద్దరి మధ్య ఉన్న చనువుని పెంచకపోగా ఒక విధమైన నిశ్శబ్దం ఏర్పడింది. అమూల్య మౌనం ఇద్దరి మధ్య దూరంగా మారింది. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న పెద్ద ఆర్డర్ ఫ్యాక్టరీకి ఆ వారంలో వచ్చింది. మిగతా భాగస్వాములంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఇంట్లో ఏర్పడిన శూన్యతని ఆ ఆనందం కూడా ఛేదించలేకపోయింది. మనోజ్ ఆ రోజు ఆఫీస్కి వెళ్తూ ఒక కాగితం మీద రాసి అమూల్య టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. అమూల్య, నేను అన్నదానికి మౌనం అనంగీకారమని నువ్వు అనుకుంటే అంగీకారమని నేను అనుకోవచ్చు. కాబట్టి ఈ ప్రమాదం తప్పాలంటే మన ఇద్దరం నిర్మోహమాటంగా దీని గురించి మాట్లాడుకోవటం మంచిదని భావిస్తున్నాను. నీ మనసులో ఉన్న మాట ఏమిటో నువ్వు స్పష్టంగా చెప్పనంతకాలం నా ప్రవర్తన నీకు అతిగా అనిపిస్తుంది. అది నా తప్పు కాదు. పావురాలపల్లిలో నేను అన్న మాటలకి నువ్వు జవాబు చెప్పాలి. నేను నీ జవాబు కోసం ఎదురు చూస్తున్నాను. నేను నిన్ను శివాని మర్చిపోమ్మని అనటం లేదు. శివ కోసం నా జీవితంలోకి వచ్చి నన్ను బాధ పెట్టడం న్యాయమా? నాకు జవాబు కావాలి. మనోజ్ ఆఫీసులో ఉన్నాడు. ఆ రోజు వచ్చిన పోస్ట్ చూస్తున్నాడు. మరో ఆర్డర్ వచ్చింది. అమూల్య వచ్చిన ఈ కొద్ది నెలల్లో తన ఫ్యాక్టరీ బాధ్యత వదిలేసి మార్కెటింగ్ మీద పూర్తి ఏకాగ్రత ఉంచడంతో ఆర్డర్ ఒక్కొక్కటే వెంట వస్తున్నాయి. టర్నోవర్ బాగా పెరిగింది. అతనికి ఆనందంగా, తృప్తిగా ఉంది. అతనికి వెంటనే ఫోన్ చేసి అమూల్యకు చెప్పేయాలనిపించింది. కానీ ఉదయం తను రాసిన ఉత్తరం గుర్తుకొచ్చింది. అతని ఆనందానికి అమూల్యకు ఫోన్ చేయాలనే ఆతృతకి కళ్ళెం పడిపోయింది. అతను అశాంతిగా టేబుల్ దగ్గర నుంచి లేచి వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాడు. బయట ప్రపంచం అతనికి ఎంతో ఆనందంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అతనికి హఠాత్తుగా అనిపించింది, అమూల్య ఈ విధంగా శివాపరంగా కాకుండా తనకి ఇంకో రకంగా పరిచయం అయి ఉంటే ఎంత బాగుండేది.
అతను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ ఆనందం అమూల్యతో పంచుకోలేని ఒంటరితనం వల్ల అది బాధగా మారుతుంది. తన ఆనందం సంగతి ఎలా ఉన్నా ఈ వార్త అమూల్యకు తెలియజేయాల్సిన బాధ్యత అయినా తను నిర్వర్తించాలి. అతను ఫోన్ చేయడానికి నిశ్చయం చేసుకుని వస్తుంటే ఇంతలో అదే గనగన మోగింది. అతను తీశాడు. హలో, అవతల నుంచి అమూల్య కంఠం పలికింది. అమూల్య. అతని స్వరంలో ఆనందం ప్రతిధ్వనించింది. ఉత్తరం చూశాను. నాకు టైం కావాలి. అమూల్య కంఠం మామూలుగా లేదు. బాధను అణుచుకున్న స్వరం అది. ఉత్తరం సంగతి వదిలేయి. ఈరోజు పోస్టులో అతని ఆర్డర్ గురించి ఉత్సాహంగా చెప్పాడు. కంగ్రాచులేషన్స్ అంది. ఆ గొంతులో ఆసక్తి లేదు. 50-50. నేను శివ సంతోషం బాధ ఏదైనా సరే 50-50 పంచుకునేవాళ్ళం. అసలు నేనే నీ కృతజ్ఞతలు చెప్పాలి. సారీ, నేను నిన్ను బాధ పెడితే. అతని నోటి నుంచి అప్రయత్నంగా మనస్ఫూర్తిగా అతనికి తెలియకుండానే వచ్చేసింది. ఉంటాను. ఫోన్ పెట్టేసింది. అతనికి ఇప్పుడు చాలా హాయిగా ఉంది. 2 విషయాలకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకటి, ఆర్డర్ గురించిన ఆనందం అమూల్యతో పంచుకోవడం. రెండోది, ఉదయం ఉత్తరం అయితే ఆవేశంగా రాసి వచ్చాడు, కానీ అది అమూల్యను బాధ పెట్టిందేమోనని వెరపు. దానికి తను క్షమాపణ చెప్పేశాడు. అతని మనసు చాలా తేలికయ్యింది. తర్వాత ఆఫీసు పనిలో అతను శ్రద్ధగా ఏకాగ్రతతో మనస్ఫూర్తిగా లీనమైపోయాడు. సాయంత్రం ఎప్పుడవుతుందా అని అతను ఎదురు చూస్తున్నాడు. 5 గంటల కోసం వేచి చూస్తున్నట్లుగా అప్పటికే 2 సార్లు టైం చూసుకున్నాడు. 5 గంటలకు ఫ్యాక్టరీకి ఫోన్ చేశాడు. అమూల్య, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తానని చెప్పాలి. ఫ్యాక్టరీ నుంచి ఎప్పటికైనా వెళ్ళి బయట భోజనం చేసి అమూల్యకు తన మనసులో యుద్ధం చెప్పేయాలి. ఇది నీ వల్ల మొదలైన యుద్ధం. దీనిలో గెలవటానికి నువ్వే ఉపాయం చెప్పు అని అడగాలని నిశ్చయించుకున్నాడు. ఫోన్ మోగుతోంది. ఫోన్ తీశాడు. హలో అనే అమూల్య కంఠం కోసం ఎదురు చూస్తున్నారు. హలో, అవతల పలికింది మేనేజరు. అమూల్య కాదు. అమ్మగారిని పిలు అడిగాడు. లేరండి, మధ్యాహ్నమే ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోయారు అన్నాడు. మనోజ్ ఉత్సాహం మీద ఆ జవాబు నీళ్లు జల్లేసింది. ఇంటికి ఫోన్ చేశాడు. ఇంటికి రాలేదు అని మాణిక్యం చెప్పాడు. మనోజ్ గుండెల్లో నుంచి నిట్టూర్పు వచ్చింది. అమూల్యతో జీవితం ఒక పరీక్షలా ఉంది. ఇది గెలవటానికి రెట్టింపు పట్టుదలతో అతను కృతనిశ్చయుడయ్యాడు. అతను ఇంటికి వచ్చాడు. అమూల్య అతను వచ్చిన 10 నిమిషాల తర్వాత వచ్చింది. అతనేమీ అడగలేదు. అమూల్య ఏం చెప్పలేదు. ముభావంగా ఉండిపోయారు ఇద్దరు. మర్నాడు అతను బయలుదేరుతుంటే కాలింగ్ బెల్ మోగింది. మాణిక్యం తీశాడు. వచ్చిన వాళ్ళెవరో ఆడవాళ్లే. అమూల్య ఉందా అని అడుగుతున్నారు. అమూల్య వెళ్ళింది. కబుర్లు వినిపిస్తున్నాయి. 5 నిమిషాల తర్వాత అమూల్య వచ్చింది. ఇది వరకులా అతను గదిలోకి రాలేదు. బయట నిలబడి అడిగింది. డాక్టర్ సరస్వతి వచ్చింది. 1 నిమిషం వస్తారా? అతను కావాలని తీరికగా 10 నిమిషాల తర్వాత వచ్చాడు. సరస్వతి మధ్య వయస్కురాలు. అమూల్యకు ఆవిడికి ఏమిటి స్నేహం? మిమ్మల్ని నేను అగర్వాల్ ఇంట్లో చూశాను అని పరిచయం చేసుకుంది. మనోజ్కు మాణిక్యం కాఫీ తెచ్చి ఇచ్చాడు. వచ్చిన పని చెప్పేస్తున్నాను. మేము వృద్ధులం సేవా సదనం బిల్డింగ్ ఫండ్ వసూలు చేస్తున్నాం. మీరు అంటూ దాని వివరాలున్న కాగితం ఇచ్చింది. మనోజ్ బ్రీఫ్ కేస్ తెరిచి చెక్కు రాసి ఇచ్చాడు. సరస్వతి అది చూసి ఆనందంతో తెల్లబోతూ, మై గాడ్, 50,000! అమూల్య 50,000 ఇచ్చారు. థ్యాంక్ యూ అమూల్య, నీకు థ్యాంక్స్ చెప్పాలి మా కార్యక్రమం గురించి అంత బాగా చెప్పినందుకు. సరస్వతి రసీదిస్తోంది. మీరు మా సంస్థలో పార్ట్నర్ అయ్యారు అంది. ఈ డబ్బుతో మేము ప్రత్యేకంగా ఒక గది కట్టిస్తాం. మీకు ఇష్టమైన వారి పేరు సూచిస్తే పెడతాం. శివానంద్ పేరు రాసుకోండి అన్నాడు. సరస్వతి అమూల్య వైపు చూసింది. శివానంద్ అంటే మన శివాయేనా అంది. అమూల్య తల ఊపింది. ఓహో, వీరిద్దరూ పరిచయస్తులేనన్నమాట. శివ కూడా తెలుసునా? మనోజ్ ఆ విషయానికి ఇక ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ రోజు సాయంత్రం కూడా అమూల్య ఇంటికి ఆలస్యంగా వచ్చింది. మనోజ్ అప్పటికే భోజనం చేసేశాడు. ఉదయం సరస్వతికి అంత డబ్బు ఎందుకు ఇచ్చారు అంది. అది శివ డబ్బే. నువ్వు ఎటూ వారటం లేదుగా. నేను ప్రతి నెల 1000 రూపాయలు తీసుకుంటున్నాను అంది. తెలుసు, కానీ ఇంకే ఫ్యాక్టరీలో నువ్వు ఇలా కృషి చేస్తే దీనికి 10 రెట్లు జీతం వస్తుంది. నువ్వు తీసుకుంటున్న డబ్బు శివాది కాదు, నీది. నువ్వు ఖర్చు పెట్టకపోతే నేనే ఇలా ఇచ్చేయాల్సి వస్తుంది. అమూల్య మాట్లాడలేదు. అమూల్య వెళ్తుంటే అన్నాడు, చూడు, నీకు ఏ రాజకారణాలు అని నేను ఎప్పుడూ అడగను. నువ్వు ఇంటికి ఆలస్యంగా వస్తే కనీసం మాణిక్యానికైనా చెప్తే నాకు అదుర్దా తప్పించిందని అవుతావు. అమూల్య విన్నది. వెనక్కి తిరిగి ఏదో చెప్పబోయింది. అంతలోనే విరమించుకుని వెళ్ళిపోయింది. రాత్రి 11:30 గంటలకు ఫోన్ వచ్చింది. అమూల్య మాట్లాడింది. అతను తన గదిలో మేలుకునే ఉన్నాడు. ప్లీజ్, నేను ఇప్పుడు రాలేను అంటోంది. మన్నాడు అతని మనసు బాగాలేదు. అతనిలో అంతర్మదనం రోజురోజుకి ఎక్కువ కాసాగింది. అమూల్యని పెళ్లి చేసుకోవటంలో అసలు నేను తప్పు చేశానా అనే వ్యధ కలగసాగింది. ఈ పెళ్లి వల్ల ఆమెకి తనకి ఇద్దరికీ సుఖం లేదు.
అమూల్య క్షేమంగా ఉంది. దానికోసమే తన ఆశ్రయం కోరింది. ఆ రోజు అమూల్య అడిగినప్పుడు అతనికి అది సులభమైన విషయంగానే అనిపించింది. కానీ తన మనశ్శాంతి ఇంత పణం పెట్టాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అమూల్య తను ఎంత ప్రయత్నించినా దగ్గరవటం లేదు. దానికి ఆమె కారణం ఆమెకు ఉండవచ్చు. అనుక్షణం అమూల్య గురించిన ఆలోచనలు తనను వెంటాడుతున్నాయి. కానీ అమూల్యకు తన సంగతి పట్టినట్టు లేదు. పెళ్లికి ముందు శివ అప్పగించినవంటూ చెప్పింది. ఏమిటా పనులు? ఒక్కటి కూడా తనకి చేస్తున్నట్టు తెలియలేదు. తను తలుచుకుంటే అమూల్యని గురించిన అన్ని వివరాలు ఏదో విధంగా తెలుసుకోలేకపోలేదు. కానీ అది అమూల్యకు తెలిస్తే అమూల్య శివ చెప్పిన పనులు ఏం చేస్తుంది అనే వాటి వల్ల తనకి రవ్వంత కూడా ఆసక్తి లేదు. అది ఆమె స్వవిషయం. తను అమూల్యకు మనసావాచ దగ్గర కావాలి. అమూల్య తన మనిషి అవ్వాలి. అది తను కోరుకునేది. ఇది ఎలా సాధ్యం చేసుకోవడం అనేది అతని అంతర్సంఘర్షణ. అమూల్య రాకతో జీవితం అన్ని వైపుల నుంచి ఎంతో బాగుంది. అంతరంగికమైన వ్యక్తిగత జీవితం కూడా బాగుంటే సంపూర్ణమైన ఆనందం లభిస్తుంది. ఫోన్ మోగింది. అతను తీశాడు. స్వప్న చేసింది. చాలా ఆపద వచ్చేసింది మను. నువ్వు తప్ప ఆదుకునే దేవుడు ఎవరూ కనిపించటం లేదు. ఏమిటో నచ్చబెట్టగా సూటిగా చెప్పు. ఢిల్లీ నుంచి పిన్ని కూతురు పిల్లలు వచ్చారు. నాగార్జున సాగర్ ప్రోగ్రాం వేసుకున్నాం. డ్రైవర్ కాస్త ఉడాయించాడు. డ్రైవర్ దొరకలేదు. నేను డ్రైవ్ చేస్తానంటే అక్క ప్రయాణమే వద్దనంటోంది. అరగంటలో ఫోన్ చేస్తాను. దయానిధి గారి డ్రైవర్ అన్నాడేమో. నువ్వు రాకూడదు. ఒక్కరోజు ఆఫీసులో పని ఎగ్గట్టకూడదా? అమూల్య నువ్వు ఇద్దరూ వస్తే చాలా బాగుంటుంది. అతను క్షణమాగే అన్నాడు. నేను వస్తాను. ఎన్నింటికి బయలుదేరుతున్నావు? నువ్వు వచ్చిన మరుక్షణంలో మేము రెడీగానే ఉన్నాం. మనోజ్ అరగంటలో స్వప్న ఇంట్లో ఉన్నాడు. అమూల్య ఏది? రాలేదు. తనకి పని ఉంది ఫ్యాక్టరీలో అన్నాడు. అందరూ బయలుదేరి నాగార్జున సాగర్ వెళ్ళిపోయారు. స్వప్న అక్క మాధురికి 2 కూతుర్లు, 6 ఏళ్ళు 4 ఏళ్ళు. చిన్నపిల్ల చాలా చిలుపుది. బోలెడు సందేహాలు. అస్సలు కొత్తలేదు. అంకుల్ కారు పరిగెత్తుతుంది కానీ రెక్కలేవి అంటూ ప్రశ్నలు. మనోజ్ కాస్త హాయిగా అనిపించింది. తనకి జన్మలో ఇలాంటి మహత్తరమైన ఆనందం పొందే అదృష్టం ఉందా? అమూల్య, తను 2 పిల్లలు. అతనికి ఆ దృశ్యం అత్యంత మనోహరంగా అనిపించింది. తను కావాలనే చెప్పకుండా వచ్చాడు. అమూల్య అదుర్దా పట్టనట్టుగా ఉంటుందా? ఆ కళ్ళల్లో తన కోసం ఒక్క క్షణం అదుర్దా కనిపించినా చాలు. తను 1000 జన్మల ఓపికతో నిరీక్షించగలడు. అమూల్య తన మనసు అర్థం చేసుకోలేదు. తను చెప్పలేడు. తను చేయబోయే ప్రతి ప్రయత్నం ఆమె మీద చూపే అధికారంగా పరిణమిస్తోంది. అతనికి శివ మీద కోపం వస్తుంది. అమూల్య మీద కూడా వస్తుంది. కాదు, అందరికంటే తన మీద తనకే ఎక్కువ కోపం వస్తుంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరిగి వచ్చాడు తను. ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 గంటలవుతోంది. కాలింగ్ బెల్ కొట్టగానే మాణిక్యం వచ్చి తలుపులు తీశాడు. మనోజ్ కనిపించగానే, ఎక్కడికెళ్లారు బాబు మీరు? ప్రభాకరం డాక్టర్ గారు మీకోసం ఎక్కడికి ఫోన్లు చేసినా దొరకలేదు అన్నాడు. డాక్టర్ గారు ఏమిటి అన్నాడు. అమ్మగారికి యాక్సిడెంట్ అయింది. ఏమిటి? ఫ్యాక్టరీ నుంచి వస్తుంటే ఆటోను కారు కొట్టేసింది. డ్రైవర్ చావు బతుకులో ఉన్నాడట. అమ్మగారికి దెబ్బలు తగిలినాయి. ప్రభాకరం గారు, దయానిధి గారు ఇంతకుముందే ఇక్కడి నుంచి వెళ్లారు. అమూల్య ఎక్కడా? పడుకున్నారు. మనోజ్ 2 అంగల్లో వచ్చినట్టుగా అమూల్య గదిలోకి వచ్చాడు. లైట్ వేశాడు. మంచం మీద పడుకున్న అమూల్య హఠాత్తుగా వెలుగు రావడంతో కళ్ళు తెరిచింది. మనోజ్ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అమూల్య అతన్ని చూసి లేవబోయే లోపలే అతనే భుజాలు పట్టి లేవదీశాడు. అమూల్య తలకు మోచేతికి కట్టు ఉంది. నాకు పర్వాలేదు కానీ డ్రైవరే. అమూల్య కళ్ళల్లోకి నీళ్లు వచ్చేశాయి. అతను చప్పున అమూల్య తలని గుండెలకు అదుముకున్నాడు. గాఢంగా, అతి గాఢంగా, హృదయాంతరాల్లో ఆమెను దాచేసుకోవాలన్నట్టుగా. మీరెక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎవరూ చెప్పలేకపోయారు. దయానిధి గారికి చేశాను. ఆయన వస్తూ ప్రభాకరం గారిని తీసుకొచ్చారు. డ్రైవర్ రక్తం మడుగులో. అమూల్యకి ఏడుపు వచ్చేసింది. అతను అనునయంగా ఏం చెప్పలేకపోతున్నాడు. నోటమాట రావటం లేదు. అతని చెయ్యి ఆ వీపు మీద నిమురుతోంది. కొద్దిసేపు అయింది. అతను అమూల్యను వదిలి వెళ్ళి దయానిధికి ఫోన్ చేశాడు. కారు నెంబర్ ఎవరూ నోట్ చేసుకోలేదు. డ్రైవర్కి బాగా దెబ్బలు తగిలాయి. అమూల్య అదృష్టవశాత్తు ఎగిరి పక్కకు పడింది. ప్రభాకర్ టైంకి హాస్పిటల్లో ఉండబట్టి సరిపోయింది. నువ్వు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అడిగాడు. మనోజ్ డ్రైవర్ గురించి వాకప్ చేశాడు. పర్వాలేదు, ప్రాణగండం గడిచినట్టే అని చెప్పాడు ప్రభాకర్. మాణిక్యం వచ్చాడు. భోజనం వడ్డించినా అడిగాడు. మనోజ్ ఆకలి లేదని చెప్పాడు. మాణిక్యం వెళ్ళిపోయాడు. మనోజ్ అమూల్య గదిలోకి వచ్చాడు. అమూల్య మంచం మీద మోకాళ్ళ మీదకి తలదించుకుని కూర్చుంది. ఆ కూర్చోవటంలో నిస్సహాయతనం అతని మనసుని కదిల్చివేసింది. దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.
అమూల్య ముఖాన్ని బలవంతంగా చేత్తో గడ్డం పట్టి పైకెత్తాడు. అమూల్య ఏడుస్తోంది. కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా వస్తున్నాయి. పెదవులు అదురుతున్నాయి. అమూల్య అన్నాడు, మీకు నా మీద కోపంగా ఉందని తెలుసు, కానీ అమూల్య మాటలను ఉధృతంగా వచ్చిన ఏడుపు ముంచేసింది. కోపం లేదమ్మీ, నన్ను నమ్ము, అంతకంటే అనలేకపోయాడు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదు. నేను అనుకున్నంత నీవాడిగా ఉండలేకపోతున్నానని, నువ్వు నేను కోరుకున్నంతగా నా ప్రాణంగా కాలేకపోతున్నావని ఆ మాటలు చెప్పాలని అనిపించినా చెప్పలేకపోతున్నాడు. నిన్ను బాధ పెట్టాలని కాదు. అతని పెదవులు అమూల్య నుదుటి మీదకి వంగినాయి. అదే సమయంలో అమూల్య అతనితో ఏదో అనబోతూ ముఖం ఎత్తింది. అతని పెదవులు అమూల్య పెదవులను తాకాయి. ఒక్క క్షణం ఈ ప్రపంచమే స్తంభించిపోయినట్టుగా నిశ్శబ్దం. మరుక్షణం అతని చేయి సాచి లైట్ తీసేశాడు. ఆ రాత్రి అమూల్య సంపూర్ణంగా శారీరకంగా మానసికంగా అతని భార్య అయింది. అమూల్యలో ప్రతిఘటన లేదు. ఆమె కూడా తనలాగానే మనసావాచా కోరుకుంటున్నట్టుగా ఆత్మార్పణలా ఐక్యమైంది. ఆ ఏకత్వం మనోజ్కు మొదట్లో ఆశ్చర్యం అనిపించినా క్రమంగా అది 1000 రెట్లు ఆనందంగా మారింది. దూరం నుంచి ఎక్కడి నుంచో ఫోన్ మోగిన శబ్దం. మనోజ్ కళ్ళు గాఢంగా మెలకువ తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. వీధిలో పేపర్ ఇచ్చే కుర్రాడి సైకిల్ గంట మోత. అతని కళ్ళు విడివడినాయి. తెల్లవారుతోంది. బయట మొక్కల్లో నీళ్లు పడుతున్న శబ్దం. ఎక్కడో గేటు తెరిచినట్టు కిర్రున ధ్వని. మళ్ళీ ఫోన్ గనగనా మోత. ఆ మోత మానస సరోవరం పరిసరాల్లో ప్రశాంతతని ఛేదిస్తున్నట్టు అసహజంగా అసంబద్ధంగా అనిపిస్తుంది. అతని కళ్ళ మీదకు మళ్ళీ నిద్రామేఘం ఆవరిస్తుండగా ఫోన్ మోతకు అలవాటుగా పడుకునే మంచం పక్కన టేబుల్ మీదకి చేయి సాచాడు. కానీ ఫోన్ అందలేదు. ఉదయం వేళ నిద్ర లేవకముందు పడక మీద ఉండే ఫోన్ మోగితే తీయటం అలవాటే. అతని చేతికి ఫోన్ అందలేదు. మోత మాత్రం వినిపిస్తూనే ఉంది. అతను కళ్ళు తెరిచి చూశాడు. ఇదేమిటి, తన గదిలో లేడు. అతనికి పూర్తిగా మెలకు వచ్చింది. అతని ఛాతీ మీద తల ఆనించి అమూల్య గాఢ నిద్రలో ఉంది. ఆమె చెయ్యి అతని మెడ చుట్టూ పెనవేసి ఉంది. అతనికి గుర్తుకొచ్చింది. ఎడం చేత్తో అమూల్య ముఖం మీద పడిన జుట్టును పక్కకు తోశాడు. నుదుటి మీద కట్టు కనిపించింది. అతని చేతులు అప్రయత్నంగా అమూల్య తలను గుండెలకు అత్తుకున్నాయి. అతని మనసంతా వసంతయామిని పరివేష్టితంలా ఉంది. జీవితంలో ఏనాడు ఎరగని నిశ్చింత సంతృప్తి. తను అమూల్య విడివిడి వ్యక్తులుగారు, ఒక్కరే అనే ఏకత్వం నిండిన భావన. రాత్రి తన మనసు ఆమెతో సంయోగంలో చెందిన ఆనందం ఒక అనుభవం. అది శరీరానికే కాదు, మనసుకు కూడా ఎంతో బాగుంది. మళ్ళీ ఫోన్ మోగుతోంది. అతని మనసు చుట్టూ మేఘంలా దట్టంగా ఆవరించుకున్న ఆనందాన్ని అది భంగపరుస్తోంది. గాఢ నిద్రలో ఉన్న అమూల్యకి ఎక్కడ మెలక వస్తోందని అతని భయం. తన ఛాతీ మీద నిద్రపోతున్న అమూల్యను అపురూపంగా అతి పదిలంగా పక్కనున్న దిండు మీదకు జరిపి పడుకోబెట్టాడు. లేచి తలుపులు దగ్గరకు లాగి యువతలకు వచ్చాడు. మనోజ్ ఫోన్ దగ్గరికి వచ్చే లోపల అది ఆగిపోయింది. గేటు చప్పుడయింది. మనోజ్కి తన బెడ్రూమ్ కిటికీలో నుంచి మాణిక్యం పాల ప్యాకెట్ తీసుకుని రావటం కనిపించింది. మనోజ్ బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని టవల్తో ముఖం తుడుచుకుంటూ వస్తుండగా మళ్ళీ ఫోన్ మోగింది. అతను తీశాడు. హలో. అతని కంఠం ఎక్కడో దూరంగా ఉన్నట్టు ఇంకా మత్తు ఛాయలు వదలనట్టే ఉంది. హలో. అవతల నుంచి అపరిచిత స్వరం వినిపించింది. ఎస్. అమూల్యని కాస్త పిలుస్తారా? ఎవరో అమ్మాయి కంఠం. ఇంకా నిద్ర లేవలేదు అన్నాడు అతను. నిద్ర లేపండి. మీ పేరు? అవతల వాళ్ళు టక్కును ఫోన్ పెట్టేసిన శబ్దం. మాణిక్యం కాఫీ తెచ్చి ఇచ్చాడు. మనోజ్ కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ తిరిగేస్తుండగా మళ్ళీ ఫోన్ మోగింది. హలో. మళ్ళీ ఆ అమ్మాయే. ఎస్. అమూల్య లేచిందా? లేదు. దయించి లేపుతారా? పని ఏమిటో చెప్పండి. అబ్బా, వరుణ్కి జ్వరం తగ్గలేదు. వాళ్ళ అమ్మ కోసం రాత్రంతా ఒకటే ఏడుపు. మందు తాగలేదు. సముదాయించటం నా వల్ల కావటం లేదు. రాత్రంతా నాకు నిద్ర లేదు. తను నిన్న వస్తానంది, రాలేదు. జ్వరం ఇంకా ఎక్కువైంది. వరుణ్ అమ్మ కావాలని ఒకటే ఏడుపు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీకెందుకండి మధ్యలో పోలీసులాగా ఏమిటా ప్రశ్నలు? ఓ పక్క పిల్లాడు ఏడుస్తున్నాడని నేను చెప్తుంటే అమూల్యని పిలవండి. ఎక్కడి నుండి? ఫోన్ నెంబర్ చెప్పండి, చేయిస్తాను. అబ్బా, మీరెవరండి? పొద్దుటే రాత్రి నుంచి నిద్రలేక నేను ఏడుస్తుంటే విసురుగాని ఆ అమ్మాయి పెట్టేసింది. వరుణ్ జ్వరం తగ్గలేదు. నిన్న వస్తానంది, రాలేదు. వరుణ్ అమ్మ కావాలని ఒక్కటే ఏడుపు. ఆ అమ్మాయి మాటలే చెవుల్లో కంగుమంటున్నాయి. మనోజ్ ఒక్క క్షణం ఫోన్ పెట్టేయడం మర్చిపోయినట్టు కూర్చున్నాడు. అతనికి ఒక్క అంగలో వెళ్ళి అమూల్యను భుజాల పట్టి లేవదీసి ఏమిటిది అని అడగాలనిపించింది. కానీ అమూల్య ఎలా చూస్తుందో అతనికి తెలుసు. ఆ కళ్ళల్లో మౌనం, ఆ ముఖంలో అయిష్టత. అతను ఫోన్ పెట్టేశాడు. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా చెప్పలేదు. అబ్బా, మీరెవరటండి? పొద్దుటే ఆ అమ్మాయి విసుగు గుర్తుకొచ్చింది. అంటే అమూల్యతో ఎవరుంటారో తెలియదా?
మనోజ్ అంతర్యంలో ఎక్కడి నుంచో తుఫాను మొదలవుతున్నట్టుగా అనిపించసాగింది. ఏమిటది? వరుణ్ అమ్మ కావాలని ఒకటే ఏడుపు. వరుణ్ ఎవరు? ఎక్కడున్నాడు? తను పొరపడి నిర్ణయానికి రాకూడదు. మనోజ్ స్థిర నిశ్చయం చేసుకున్న వాడిలా మళ్ళీ ఫోన్ తీసి నెంబర్ డయల్ చేశాడు. టెలిఫోన్స్లో మురళి మరదలు సత్య పనిచేస్తుంది. డ్యూటీలోనే ఉంది. పలికింది. సత్య, నాకు ఇప్పుడు రాబోయే ఫోన్లు ఏ నెంబర్ నుంచో కాస్త ట్రాక్ చేసి చెప్పు అన్నాడు. అలాగే అంది. 10 నిమిషాల తర్వాత ఫోన్ చేసి వచ్చింది. మళ్ళీ ఆ అమ్మాయే చేసింది. అమూల్యని పిలుస్తారా? వరుణ్ ఇంకా ఏడుస్తున్నాడా? కావాలనే సంభాషణ సాగించాడు. లేకపోతే ఎందుకు చేస్తాను? ప్లీజ్ అమూల్యని పిలవండి. అమూల్య బయలుదేరింది. అమ్మయ్య, ఆ మాట ముందే చెప్పరేం? కసిరినట్టని పెట్టేసింది. మనోజ్ కూడా పెట్టేశాడు. 2వ నిమిషంలో ఫోన్ మోగింది. సత్య చేసింది. ఆలమ్మన వానప్రస్థ ఆశ్రమం వృద్ధుల సంక్షేమ సదనంలో ఉన్న శిశువిహార్ నుంచి ఫోన్ వచ్చింది. అతనికి అర్థం కాలేదు. సరిగ్గా తెలుసుకున్నావా అడిగాడు. నెంబరు కావాలా? అతను నోట్ చేసుకున్నాడు. అతను ఇంట్లో ఉండలేకపోయాడు. అమూల్య లేవకముందే ఇంట్లోంచి వచ్చేశాడు. ట్యాంక్ బండ్ దగ్గర కారు ఆపి కాసేపు అటు ఇటు తిరిగాడు. తొందరపడకూడదు. అతని మనసే అతన్ని హెచ్చరిస్తోంది. అమూల్య చాలాసార్లు ఫ్యాక్టరీ నుంచి ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళటానికి అర్థం ఇదా? అతను ఆఫీస్కి వచ్చాడు. 1 గంట తర్వాత వద్దనుకుంటూనే ఇంటికి ఫోన్ చేయకుండా ఉండలేకపోయాడు. అతని మనసు అతని మీద తిరగబడుతోంది. అమూల్యను అనుమానించటం అంటే తనను అనుమానించుకున్నంత ఆత్మద్రోహం అనిపిస్తోంది. మాణిక్యం చెప్పిన సమాధానం అతన్ని ఆశ్చర్యపరచలేదు. అతని ఊహే అక్షరాల నిజమైంది. అమూల్య ఏదో ఫోన్ వస్తే అర్జెంటు పని ఉంది అని వెళ్ళిపోయిందని మాణిక్యం చెప్పాడు. ఆ జవాబు అతన్ని ఆశ్చర్యపరచకపోయినా ఆ నిజం అతని మనసును కృంగదీసింది. 12 గంటలు కావస్తోంది. మనోజ్ ఆలమ్మనికి ఫోన్ చేశాడు. అమూల్య కావాలని అడిగాడు. ఆ పేరు చాలా సుపరిచితం అన్నట్టే. 1 నిమిషం వెయిట్ చేస్తారా? వరుణ్ దగ్గరుంది, పిలుచుకొస్తాను అందా అమ్మాయి. అతను వేచి చూస్తున్నాడు. 5 నిమిషాల తర్వాత అమూల్య వచ్చింది. హలో. మనోజ్ ఫోన్ పెట్టేశాడు. అతని మనసు కొండంత బరువు మీద పడినట్టుగా, పాతాళంలో కృంగిపోయినట్టుగా అయింది. 2 గంటలు కావస్తోంది. మనోజ్ టెలిఫోన్ డైరెక్టర్ తిరగేస్తున్నాడు. అతనికి డాక్టర్ సరస్వతి ఫోన్ నెంబర్ దొరికింది. హలో, తనెవరో చెప్పాడు. నమస్తే, బాగున్నారా? ఆవిడ చాలా ఆనందపడింది. బాంబే నుంచి తెలిసిన వాళ్ళు వచ్చారు. మీ సంక్షేమ సదనం చూస్తానంటున్నారు. షూర్, నేను వచ్చి తీసుకెళ్తాను. ఆవిడ ఉత్సాహంగా ఉంది. మీకు శ్రమ వద్దు. ఇందులో శ్రమ ఏముంది? మీరు మాకు 50,000 ఇచ్చిన దాతలు, మీ మిత్రులు కూడా మా సేవలు చూసి సంతృప్తి పడితే మాకు ఇంకో విరాళం రావచ్చు. అందుకే. అమూల్య ఉందిగా? లేదు. తను ఊళ్ళో లేదా? ఆవిడే అంది. ఓకే, నేను జమునా బాయ్ గారికి ఫోన్ చేస్తాను. మీరు ఏ టైంలో వెళ్ళినా పర్వాలేదు. 6 గంటల తర్వాత మాత్రం విజిటర్స్ని అనుమతించరు. ఆవిడ వృద్ధుల సంక్షేమ సదనం ఎక్కడుందో వివరాలు చెప్పింది. థ్యాంక్ యూ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. బాయ్ ఫోన్ పెట్టేసింది. మనోజ్ ఇంటికి ఫోన్ చేశాడు. అమ్మగారు రాగానే ఫోన్ చెయ్యి అన్నాడు. 3:30 గంటలు దాటుతుండగా అమూల్య తనే ఫోన్ చేసింది. హలో. అమూల్య కంఠంలో గులాబీ రేకుల మెత్తదనం. ఆ కంఠం వినగానే అతని మనసులో ఉదయం నుంచి నిండుకొస్తున్న విషాదం పొంగి పొరలనట్టు అయింది. అతను ఫోన్ పెట్టేశాడు. ఫోన్ మళ్ళీ వెంటనే మోగింది. అతను తీయలేదు. మోగి ఆగిపోయింది. మళ్ళీ మోగి చివరకు ఆగిపోయింది. అతను లేచి కారు తాళాలు తీసుకుని క్రిందికి వచ్చాడు. కారు సరాసరి సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వృద్ధుల సంక్షేమ సదనం దగ్గరికి వచ్చి ఆగింది. జమునాబాయి పేరు చెప్పగానే గేటు వెంటనే తెరిచాడు వాచ్మెన్. కారు లోపలికి వచ్చింది. మనోజ్ డ్రైవ్ చేస్తూ చూస్తున్నాడు. ఆ ఆవరణ కొన్ని ఎకరాల్లో ఉంది. కొంతమంది పెద్దవాళ్ళు మొక్కల్లో పనిచేస్తున్నారు. కొంతమంది చెట్ల కింద కూర్చుని రేడియో వింటున్నారు. మరికొంతమంది వ్యాయామంగా సాయంకాలం పరుగుదీస్తున్నారు. పూల మొక్కలు, కూరగాయల చెట్లు, ఆకాశంలోకి ఎదిగి నీడనిస్తున్న ఫలవృక్షాలు, ఆరోగ్యం పెంచే వేపలాంటి చెట్లు. సాయంకాలం అవుతుందేమో. చెట్ల మీద పక్షుల రథ ఎక్కువగా ఉంది. అంతటా ఒక విధమైన ప్రశాంతత. కొన్ని ఎకరాల్లో తనకి తాను ఒక ప్రపంచంగా ఉన్న ఆ స్థలంలో రోడ్డు కూడా నీట్గా ఉంది. కారు కార్యాలయం ముందుకొచ్చి ఆగింది. భవనం సింపుల్గా పెద్దగా ఉంది. నౌకరుతో తన పేరు కబురు పంపగానే జమునాబాయి గారు తనే స్వయంగా వచ్చి ఆదరంగా లోపలికి తీసుకెళ్ళింది. సరస్వతి మధ్యాహ్నం ఫోన్ చేసింది. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను.
మీ అతిథులు ఎక్కడా? వాళ్ళు అనుకోకుండా వేరే పని మీద వెళ్లాల్సి వచ్చింది. నేను వచ్చాను అన్నాడు. రండి. ఆవిడ స్వయంగా దగ్గరుండి తీసుకెళ్ళింది. వెంట ఉండి వివరంగా ఆశ్రమంతా చూపించింది. అదొక పొసదైన కుటుంబం. చిన్నపిల్లల అప్పుడు వివక్షత ఎలా తెలియదో పెద్దయిన తర్వాత ఆ భేషాలు దాన్ని వదిలేసిన మనిషి తనలో తాను ప్రశాంతంగా